కియాన్ తుఫాన్ తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. ఈ సాయంత్రానికి వాయుగుండంగా మారనుంది. పశ్చిమ నైరుతి దిశగా పయనిస్తున్నప్పటికీ 24 గంటల తర్వాత అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావంతో 48 గంటల పాటు తీరంలో గాలుల తీవ్రత ఉంటుందని, దక్షిణ కోస్తాలో 1-2 చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కియాన్ తుఫాన్ తాజా పరిస్థితి, విశాఖలో వాతావరణంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న కియాన్ తుఫాన్ మరింత బలహీనపడుతుంది. ప్రస్తుతం అది తీవ్ర వాయుగుండం నుంచి వాయుగుండంగా మారే దిశలో ప్రయాణిస్తుంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకోవడానికి మనం ప్రస్తుతం మనతో పాటు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం డ్యూటీ అధికారి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, ఇది క్రమేపీ అంటే పూర్తిగా బలహీనపడటానికి ఎంత టైం పడుతుంది? ప్రజెంట్ ఏ పొజిషన్లో ఉంది? ప్రస్తుతం గత రాత్రి నుంచి కియాన్ తుఫాను కాస్త బలహీనపడి తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఈరోజు ఉదయానికి 8:30 గంటలకి ఇది విశాఖపట్నానికి 310 కిలోమీటర్ దూరంలో ఆగ్నేయ దిశగా ఉంది. అదే మచిలీపట్నం నుంచి చూసరికి 420 కిలోమీటర్ దూరంలో తూర్పు దిశగా ఉంది. ఇది పశ్చిమ నైరుతి దిశగా ఇది క్రమంగా పయనిస్తోంది. కానీ దీనికి గమనం ఎక్కువ ఉండదు, తక్కువ ఉంటుంది. ఇది పరిస్థితి ఇంకా కొనసాగుతుంది. ఇది కానీ 24 గంటల్లో ఇది ఇంకా క్రమంగా మరింత బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం కూడా ఉంది. తర్వాత ఇది ఇంకా అల్పపీడనంగా కూడా మారే అవకాశం ఉంది. కానీ ఇది క్రమక్రమంగా ఇది బలహీనపడటం మాత్రం జరుగుతుంది. కాబట్టి దీని ప్రభావం మూలంగా మాత్రం మనకి కోస్తా ఆంధ్ర అంతా కూడాను తీరం వెంట బలమైన గాలులు ఉంటాయి. గంటకి 45 నుంచి 50 కిలోమీటర్ చొప్పున ఉత్తర దిశ నుంచి లేదా ఈశాన్య దిశ నుంచి బలమైన గాలులు ఉంటాయి. కాబట్టి సముద్రం కూడా బాగా అలజడిగా ఉంటుంది, రఫ్ నుంచి వెరీ రఫ్గా ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితికి మనకి మత్స్యకారులకు చాలా ప్రాబ్లంగా ఉంటే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి లేదా వెళ్ళకపోవడం మంచిది. అంటే ఈ గాలుల తీవ్రత అంటే ఎన్ని రోజులు ఉండబోతుంది సార్? మొత్తం గాలులు 2 రోజులు మాత్రం కొనసాగే అవకాశం తప్పకుండా ఉందండి. గాలులతో పాటు వర్షాలు కూడా రేపు ఎల్లుండి మాత్రం 28, 29లలో వర్షపాతాలు కొద్దిగా దక్షిణ కోస్తాంధ్రాలో పడే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా మీద పెరిగే అవకాశం ఉంటుంది. కానీ పడే వర్షాలు మాత్రం పెద్ద భారీ వర్షాలు ఉండవు, సాధారణ వర్షాలు ఉంటాయి. అంటే ఇది తీరం వెంబడి ప్రస్తుతం ఇంకా క్రమేపీ బలహీనపడుతుంది కదా సార్? అంటే గంటకి ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రస్తుతం పయనిస్తుంది సార్? దాని గమనం చాలా తక్కువ ఉంటుందండి. గంటకి హార్డ్లీ 6-7 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉండదండి, ఎక్కువ ఉండదు అంతకంటే. అందుకంటే గమనం పెద్దగా ఉండదు. ఎందుకంటే సిస్టమ్ అనేది బలహీనపడుతుంది కాబట్టి దాని గమనం పెద్దగా ఉండదు. అందువల్ల దాని నుంచి వచ్చేటువంటి వెదర్ అంటే మన మేఘాలు, వర్షాలు కూడా తక్కువ ఉంటాయి. సరే, పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు మాత్రం ప్రస్తుతానికి 2 నుంచి 1గా మార్చాము. 1 నెంబర్ కొనసాగుతుంది. అది కూడా ఇంకో 1 or 2 days కొనసాగుతుంది, తర్వాత సరే. అంటే ఇప్పుడు ఇది బలహీనపడుతుంది కదా, అంటే అల్పపీడనంగా మారిన తర్వాత ఏమైనా వర్షపాతం పెరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? అలాంటిది ఉండొచ్చు అంటారు? అది వెంటనే అలా పోదండి. ఎక్కడో ఇది ఇప్పుడు అల్పపీడనం మనకి 300 కిలోమీటర్స్లో 250 కిలోమీటర్స్ దూరం ఉందనుకోండి, అప్పుడు పెద్దగా ఎఫెక్ట్ అనేది ఆంధ్ర కోస్తా మీద అంతగా ఉండదు. అదే అల్పపీడనం మనకి దగ్గరగా 100-120 కిలోమీటర్ దూరంలో ఉందనుకోండి, కోస్తాకి ఆనుకొని దగ్గరగా, అప్పుడు పరిస్థితి వేరు. అప్పుడు భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్ ఇంతకుముందు పడ్డాయి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకపోవచ్చు. ప్రస్తుతం పశ్చిమ నైరుతి దిశగా గంటకు దాదాపుగా 8 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నప్పటికీ కూడా ఈ సాయంత్రానికి వాయుగుండంగా మారుతుంది. మరో 24 గంటల తర్వాత ఇది అల్పపీడనంగా కూడా మారే అవకాశం ఉందంటే భారీ వర్షాలు మాత్రం ఉండవు. ఒక మోస్తరు నుంచి సాధారణ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు చాలా స్పష్టంగా తెలియజేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ వాసుతో అశోక్, NTV.